అదేవిధంగా కొంచెం హాలిడేస్ ప్లస్ లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఎండ్ కావడం వల్ల కొంచెం టీచర్స్ లీవ్స్ వల్ల ఓవరాల్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ సార్ వీఆర్ స్టిల్ నంబర్ 1 ఇన్ ద స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటెండెన్స్. ఇది మనం ఫోకస్ చేస్తూ సార్ ఎక్కడైనా ఇష్యూస్ టీచర్స్ లో ఉన్న వాళ్ళని కూడా రివ్యూ చేస్తూ మనం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది సార్. యావరేజ్ అటెండెన్స్ తీసుకున్నా సార్ వీఆర్ ఇన్ ద టాప్ ఆఫ్ ద స్టేట్ సార్. మండలాల వారిగా చూసుకుంటే సార్ మనకి వేరియేషన్ కనిపిస్తుంది. అందులో కొంతమంది మండలాల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సింది ఉంది సార్. వారిని కూడా మనము రివ్యూ చేస్తూ ఇంప్రూవ్మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి వారిని కూడా మనం వీఆర్ పుషింగ్ దెమ్ ఫార్వర్డ్ సార్. సో దట్ 90% మినిమం ఎప్పుడున్నా కానీ 90% ఉంచవలసిందిగా అది మనం ఇన్సిస్ట్ చేస్తా ఉన్నాం సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. యూడైస్ ప్రొఫైల్ సార్, ఇది కూడా లాస్ట్ టైం మనకి డిస్కషన్ అయింది సార్. ఆన్లైన్ ప్రొఫైల్లో మనం అప్డేషన్ ఆఫ్ యూడైస్ మాడ్యూల్లో కూడా మనం స్టేట్ లో నంబర్ 1 గా ఉన్నాం సార్. ఇది కూడా ఒక మిషన్ మోడ్ గా టేకప్ చేసి స్టేట్ మొత్తం మీద కూడా యూడైస్ అప్డేషన్ లో మనం 100% సార్. ఓన్లీ అనదర్ డిస్ట్రిక్ట్ వరంగల్ ఈస్ 100, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఈస్ ఆల్మోస్ట్ 83%. సో చాలా గ్యాప్ కూడా ఉంది సార్. వీఆర్ ఎన్షూరింగ్ దట్ in all parameters we are fully updating and following as per state instructions sir. నెక్స్ట్ సార్. తర్వాత సార్ ఇది తమరి ప్రాజెక్ట్ సార్. స్పెసిఫికల్లీ మనం బనిగండ్లపాడు, మాదేవపురం మరియు నాగుల వంచ సార్, ఈ 3 స్కూల్స్లలో కూడా మనము ప్రాజెక్ట్ స్కూల్స్ మనము చేపట్టడం జరిగింది సార్. అయితే ఇందులో తమరు ఎస్డిఎఫ్ నుంచి కూడా మాకు నిధులు కేటాయించడం జరిగింది సార్, 7.18 crores. అందులో మనము అమౌంట్స్ కూడా 25 lakhs కూడా ఈచ్ స్కూల్ ఎంసీ మేనేజ్మెంట్ కమిటీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్. ఈ 3 కూడా సార్ ఇప్పుడు ఇంకా కొంచెం స్పీడ్ అందుకుంటాం సార్. ఇందులో ఒక మహదేవపురం కొంచెం మనం వెనుకబడి ఉన్నాం సార్. అక్కడ మేనేజ్మెంట్ కమిటీ కొంచెం ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మన దృష్టికి వచ్చింది సార్. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు చెక్ సంతకము వాళ్ళు ఏదైతే చేయవలసి ఉంటుందో అక్కడ కొంచెం డిలే అవుతుంది అనేది గౌరవ ఎమ్మెల్యే వైరా నియోజకవర్గం రామ్దాస్ నాయక్ గారిని సాదరంగా స్వాగతిస్తా ఉన్నాను. నేమ్ ప్లేట్ మార్చండి. ఇది ఒకసారి ఎంఈఓ ఉంటే ఒకసారి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకసారి ప్రోగ్రెస్ వివరించవలసిందిగా కోరుతున్నాను. ఎరుపాలెం బనిగండ్లపాడు ఎంఈఓ మైక్ తీసుకోండి. ఎరుపాలెం సార్, చెప్పండి. బనిగండ్లపాడులో వర్క్ స్టార్ట్ అయింది సార్. రాడ్ బెడ్డింగ్ జరుగుతుంది సార్. కంప్లీట్ అవుతుంది అంటే ఇంకా 2 months పడుతుంది సార్. మొత్తం కంప్లీట్ కావటానికి 2 months లో కంప్లీట్ చేస్తారా? కాదు సార్, అంటే కొంచెం ఈ టాయిలెట్స్ అవి అంతవరకు కంప్లీట్ అవుతాయి సార్. ఇంకా ఎకనామిక్ ఇయర్ చాలా కంప్లీట్ అవుతుంది. బుగ్గయ్య గారు, ఇప్పుడు ఈ 3 స్కూల్స్ సంబంధించి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు? ఇప్పుడు మాట్లాడిన బనిగండ్లపాడు స్కూల్ సంబంధించి 6 months పడుతుంది సార్. కంప్లీట్ కావడానికి 6 months మొత్తం ఆల్రెడీ మీకు డిపార్ట్మెంట్ పరంగా ఇచ్చినటువంటి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇది నెల డిసెంబర్ అంటే జూన్ కల్లా కంప్లీట్ చేస్తారు. జూన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారా? షూర్. మీకు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ జూన్ ఎప్పుడు? జూన్ 12 సార్, జూన్ 12 తారీఖు. అరౌండ్ 12th or 15th మధ్యలో కరెక్ట్ గా డేట్ కూడా ఉందో తెలుసు. సో 12th కి స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి 3 స్కూల్స్ అందిస్తారు మీరు, అవునా? క్లియర్? ఈ 6 months టార్గెట్ పెట్టుకొని డిఓ కూర్చొని మాట్లాడి మీరు నిలబడాలి.
సార్ ఈ 3 స్కూల్స్ గురించి కూడా నిన్న కూడా రివ్యూ చేసుకున్నాం సార్. మహదేవ్పురం ఒకటి ఈ రోజు కానీ రేపు కానీ స్టార్ట్ చేసేస్తారు సార్. మిగతా 2 స్కూల్స్ కూడా ప్రాబ్లం దేర్ ఇన్ మహాదేవ్పురం చిన్న అంటే చెక్ ఇవ్వటంలో డిలే ఉంది. If you find any difficulty there, Yes. or find any other problem, you are free to select any other school whichever is suitable for this concept. థ్యాంక్ యూ సో మచ్. You can go ahead also. You need not to get stuck there. ఎస్ థ్యాంక్ యూ. So